Hello, my dear students. Welcome back, all of you. Welcome back to our YouTube platform, Rohit's Analysis. మళ్ళీ చాలా డేస్ అయింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పోస్ట్ పోన్ అయిపోయిన తర్వాత నుంచి చాలా వరకు కొంచెం స్లో డౌన్ అయింది. అఫ్ కోర్స్ వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ మెసేజెస్. అంటే అప్పటి వరకు ఏపీ వరకు స్టిక్ అయి ఉన్నాను చాలా ఫోకస్డ్గా, అంటే మెజారిటీగా. అండ్ లేటర్ ఆన్ అంటే ఏపీ స్టూడెంట్స్కి మాత్రమే నా యాప్ దగ్గరగా ఉంది అని అనుకున్నాను. బట్ తర్వాత తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ అవ్వడం, మళ్ళీ గ్రూప్ 1 రిజల్ట్ రావడం. సో గ్రూప్ 1 గ్రూప్ 2లో కూడా వందలు కాదు వేలాది మంది విద్యార్థులకు మన కంటెంట్ మనస్ఫూర్తిగా నచ్చిందంటే ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఈ టైంలో ఒక మెసేజ్ ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ యూట్యూబ్లో కూడా పెట్టారు స్టూడెంట్స్, సార్ ఏపీ స్టూడెంట్స్ని కూడా కాస్త పట్టించుకోండి, సో మమ్మల్ని మర్చిపోతున్నట్టు ఉన్నారు అని చెప్పేసి. అఫ్ కోర్స్ అది హ్యూమరస్గానే హిలేరియస్గానే ఇచ్చారు, జోవియల్గానే పెట్టారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఏపీకి సంబంధించి మన దాంట్లో సిలబస్ గురించి, ఎందుకంటే జూలై 28 వరకు ఎగ్జామ్ ఉంటే కొంతమంది స్టూడెంట్స్ టెన్షన్ పడ్డారు, టెన్షన్ పెట్టినట్టయింది నా వల్ల కూడా. సో బట్ ఫైన్, ఏపీ హిస్టరీ రమణ సార్ది తెలుగు మీడియం టోటల్గా అయిపోయింది. దత్తు సార్ది 1, 2, 3 యూనిట్స్ ఇందులో 85% అయిపోయింది. ఎందుకంటే 4th and 5th యూనిట్ ఏపీ హిస్టరీలో ఒక 10 గంటల్లో అయిపోతుంది అని చెప్పి సార్ చెప్పేశారు. అండ్ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ పూర్తిగా అయిపోయింది చౌటి ప్రభాకర్ సార్ది. సో ఆల్రెడీ ఫ్యాకల్టీస్ ఉన్నా కానీ మంచి ఫ్యాకల్టీస్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో చౌటి ప్రభాకర్ సార్ని తీసుకొచ్చాను. ఏపీ ఎకానమీ గురించి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. మళ్ళీ చాలాసార్లు స్పష్టంగా చెప్తున్నాను, ఎందుకంటే ఏపీ ఎకానమీ స్టార్ట్ చేయలేక కాదు. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన న్యూ గవర్నమెంట్ ఒక నెల రోజులు మాత్రమే బడ్జెట్ పెట్టడం కానీ, అన్ని వైట్ పేపర్స్ రిలీజ్ చేయడం కానీ, లేకపోతే కొత్త స్కీమ్స్ని మెల్లిమెల్లిగా లాంచ్ చేయడం కానీ చేస్తే వాటి విధానాలు ఏంటో అర్థమవుతాయి. ఆ విధానాలు చెప్తేనే మీకు ఎకానమీ ఫుల్ఫిల్ అవుతుంది. సో దానికోసం ఏపీ ఎకానమీ చెప్పలేదు అని మాత్రం మీరు అనుకోవద్దు. అండ్ ఇండియన్ పాలిటీ ఆల్రెడీ 2-3 బ్యాచ్లకి సంబంధించిన కంటెంట్ చెప్పి ఉంది మన దాంట్లో. ఇండియన్ పాలిటీని కావాలని నేనే నిలిపివేయడం జరిగింది, ఎందుకంటే రికార్డ్ చేసిన కంటెంట్ ఆల్రెడీ ఉండిపోయింది. ఇప్పుడు కొత్త కంటెంట్ నేను ఆల్రెడీ లైవ్ క్లాస్ బైలింగ్వల్ చేయడం జరిగింది. సో థింగ్ ఏంటంటే మళ్ళీ ఫాస్ట్గా మొత్తం రికార్డ్ చేసి పెట్టేస్తే స్టూడెంట్కి మళ్ళీ అది ఓల్డ్ అయిపోతుంది, మళ్ళీ కొత్త కంటెంట్ కావాలి అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు. అందుకే ఈ గ్యాప్లో జరిగిన కొత్త కంటెంట్, బేసికల్గా కంటెంట్ని స్పెషల్గా చెప్పే బదులు ఆ స్పెసిఫిక్ కంటెంట్ చెప్పేటప్పుడు దానికి రిలేటెడ్గానే ఆ ఎగ్జాంపుల్స్ చెప్తూ పోతుంటే స్టూడెంట్స్కి ఇంకా లైవ్గా ఉంటుంది. అందుకోసం పాలిటీ వాంటెడ్లీ అబ్రప్ట్గా ఆగిపోయింది. సో వన్స్ మళ్ళీ కొంచెం మొమెంటం రాగానే అగైన్ అల్ స్టార్ట్. ఎంత కాదనుకున్న ఎగ్జామ్కి 100 రోజులు ముందుగానే అయిపోతుంది. సో ఎస్ఎన్టీ 2, 3, 4, 5 అన్ని యూనిట్స్ అయిపోయాయి. ఎస్ఎన్టీలో ఫస్ట్ యూనిట్లో హిదాయతుల్లా సార్వి ఉన్నాయి, మళ్ళీ జగదీష్ సార్ అవే వీడియోస్ని మళ్ళీ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు, ఎందుకంటే జగదీష్ సార్ చాలా మంచిగా నీట్గా అప్డేట్ చేసుకొని స్లోగా మీకు కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో అయిపోతున్నంత కంటెంట్ వరకు ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకోండి. అండ్ స్టూడెంట్స్ మెటీరియల్స్ గురించి అడుగుతున్నారు. సో ఆ పని భారం వల్ల ఆ మెటీరియల్స్ ఇవ్వలేకపోవడం జరిగింది. బట్ ద థింగ్ ఏంటంటే క్లాస్లో మీకు ప్రతిసారి వెబ్సైట్ని చూపించడం జరుగుతుంది. ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని మీరు చదవచ్చు. అండ్ అదే వెబ్సైట్ని పక్కన తెలుగు ట్రాన్స్లేషన్ అని నొక్కితే తెలుగులో కూడా అదే కంటెంట్ వస్తుంది. ఇటు తెలుగు అటు ఇంగ్లీష్ ఇద్దరికి సమన్యాయం జరుగుతుంది. సో ఎగ్జాక్ట్గా ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ని చెప్తూనే సార్ ముందుకెళ్తున్నారు. సో అన్ని సబ్జెక్ట్స్ చాలా అద్భుతమైన ఫ్యాకల్టీ టీంతో మీకు నేను అందించడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఇంట్రడక్షన్ మొత్తం కూడా, సో కంటెంట్ పరంగా వీఆర్ వెరీ మచ్ ఫైన్. సో ఫైన్, ఇప్పుడు నెక్స్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పోస్ట్ పోన్ అయిపోయింది. స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ సైక్ ఎలా ఉంది? సో ప్రస్తుతం చూస్తూ ఉంటే చాలామంది స్టూడెంట్స్ రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏ మోడ్లోకి వెళ్ళిపోయారు? కంప్లీట్ రిలాక్స్. నేను ఒక్కసారి రిపీట్ చేస్తాను చూడండి, థింగ్స్ ఎలా జరిగాయి ఏంటి, మీరు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు, ఏ స్టేజ్కి వెళ్ళబోయే టైంలో మీరు రెస్ట్ తీసుకుంటే మీకు ఎంత నష్టం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ మే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, లాస్ట్ ఇయర్ మే నుంచి యాక్టివ్గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తూ ఉన్నాను మే నుంచి.
ఈ వీడియో చేస్తున్న చాలా సందర్భాలు స్టూడెంట్స్ నాకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నాకు పర్సనల్గా అడిగింది ఏంటంటే, సార్ నోటిఫికేషన్ వస్తుందా? అసలు నోటిఫికేషన్ రాదు సార్, ఇదంతా ఎలక్షన్ స్టంట్ అన్నారు. నోటిఫికేషన్ వచ్చేసింది. నోటిఫికేషన్ రాదు అన్న స్టేజ్ నుంచి ఒక్కొక్కటి చెప్తూ వస్తున్నాను చూడండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చేసింది. వచ్చిన తర్వాత నెక్స్ట్ టెన్షన్ అదేంటంటే, నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్కి టైం అంటే ఏ టైంకి ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు. నోటిఫికేషన్ వచ్చేసింది, ఎగ్జామ్ డేట్ ఎంత అయి ఉండొచ్చు. సో ఎగ్జామ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఈ టైం సరిపోతుందా లేదా, సమ్హౌ మేనేజ్ చేశారు, ఎగ్జామ్ రాసేశారు. రాసిన తర్వాత నెక్స్ట్ టెన్షన్ స్టార్ట్ అయింది. 1:50 లేకపోతే 1:100 ఒకానొక దశలో 1:12 అనే దశ కూడా. ఇక్కడ స్టూడెంట్స్కి రేజ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, కొత్త సిలబస్, పూర్తిగా అధ్యయనం చేయలేకపోయాము, మాకు టైం పెరగాలి, పైగా నెగటివ్ మార్క్స్ని అంచనా వేయలేకపోయాము, ఇంకొక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. 1:100 పెడితే చిన్న చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళైనా తెలుసుకుంటారు, ఖచ్చితంగా అందరికి ఇది ఎడ్జ్గా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకొక ఛాన్స్ వచ్చింది, 1:100. సరే ఫైన్, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఏప్రిల్ 10న రిజల్ట్ వచ్చింది. జూలై 28కి ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పారు. అంటే ఎగ్జామ్ డేట్కి మళ్ళీ అంటే రిజల్ట్ డేట్కి ఎగ్జామ్ డేట్కి ఆల్మోస్ట్ 100 రోజుల టైం ఇచ్చారు. ఈ 100 రోజుల్లో కూడా ఎంతో కొంతమందికి పర్సనల్గా అంటే చాలా చక్కగా చదువుకున్నారు. 100% జూలై 28కే ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి చాలా చక్కగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ 100 డేస్లో వాళ్ళకున్న పర్సనల్ రీజన్స్ వల్ల చదవలేని వాళ్ళు కూడా ఉన్నారు. ఒకటి ఎలక్షన్ డ్యూటీ అని చెప్పేసి లీవ్ శాంక్షన్ అవ్వకపోవడం కానీ, ఇంట్లో ఉన్న పర్సనల్ రీజన్స్ వల్ల కానీ చదవలేకపోయారు. సో ఇక్కడ వాళ్ళకి ఛాన్స్ పోయింది. మళ్ళీ ఇప్పుడు సో ఎగ్జాక్ట్గా ఈ జూలై 28 ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఎగ్జామ్ ఆల్మోస్ట్ నవంబర్, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నవంబర్లో ఎగ్జామ్ ఉండొచ్చు. నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసి నవంబర్ ఎండ్ వరకు కూడా పోవచ్చు. ఎంత కాదనుకున్న నవంబర్ కంటే ముందు ఎగ్జామ్ ఉండడం చాలా చాలా కష్టం. సో మళ్ళీ ఏదో ఒకసారి మీకు తోచింది చెప్తున్నారా అని మాత్రం అనుకోకూడదు. ఇప్పటి వరకు చెప్పిన ప్రతిదీ కూడా ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ తోనే ఇవ్వడం జరిగింది. సో అదే కోణంలో నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు చూస్తే మళ్ళీ జూలై అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలు పూర్తిగా, జూలైలో ఇంకొక 15 రోజులు, మళ్ళీ ఎంత కాదనుకున్నా మళ్ళీ ఇంకొక 100 రోజులు నీ చేతిలోకి వచ్చాయి. అంటే ఇక్కడ అనుకోకుండా వచ్చినా, ఇక్కడ అనుకోకుండా వచ్చినా, ఇక్కడ టెన్షన్ పడ్డా, ఇక్కడ కూడా కుదరలేదు, అండ్ నీకు మళ్ళీ వస్తున్న ఫైనల్ ఛాన్స్. మళ్ళీ ఆల్మోస్ట్ 100 రోజులు మినిమం నీ దగ్గర టైం. మరి ఈ 100 రోజులు నువ్వు సద్వినియోగం చేసుకుంటావా? ఇక్కడ ఏమైపోయిందంటే ఈ 100 డేస్ అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయిందో ఇప్పటి వరకు బాగా చదివిన విద్యార్థులు చాలా మంది, కొంతమంది రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు. ఎలా చెప్తున్నారు సార్ అంటే, సో ఇప్పుడు హైదరాబాద్లో ఆఫ్లైన్ స్టూడెంట్స్ చాలా మంది ఎవరైతే ఉన్నారో హాస్టల్స్ ఖాళీ చేసేసారు. చాలా మంది దే వెన్ బ్యాక్ టు దేర్ హోమ్. అంటే హాస్టల్స్లో ఉన్నా కానీ ఒక 1 మంత్ రెస్ట్ తీసుకున్నారు. సో ఇంకొంతమంది ఎవరైతే బాగా చదవలేదో దే ఆర్ అబౌట్ టు రీడ్, అంటే వాళ్ళు మెల్లిగా స్టార్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ని రోజులు చదివిన వాళ్ళ గ్రాఫ్ పడిపోతుంది, ఇన్ని రోజులు చదవని వాళ్ళ గ్రాఫ్ మెల్లిమెల్లిగా పెరుగుతూ ఉంది. సో దట్స్ వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఓడలు బళ్ళు ఓడలు అవుతాయంటారు కదా, సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో అందుకే డు నాట్ రిలాక్స్. ఇంకొంతమందికి ఆఫీస్ రీజన్స్ వల్ల కానీ, లేకపోతే సేమ్ లీవ్ విషయంలో కానీ రోజుకి 3 గంటలే దొరకవచ్చు, రోజుకి 4 గంటలే దొరకవచ్చు, రోజుకి 8 గంటలు దొరికే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 3 గంటల నుంచి 8 గంటలు దొరికే వాళ్ళకు, ఈ 3 గంటలు దొరికే వాళ్ళకి నేను చెప్తుంది ఏంటంటే, ఇట్ డజంట్ మ్యాటర్ హౌ స్లో యూ గో అంటిల్ అన్లెస్ యూ స్టాప్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నువ్వు ఎంత మెల్లిగా వెళ్తున్నా పర్వాలేదు, నువ్వు ఆపనంత వరకు నీకు విజయావకాశాలు 100% ఉంటాయి. అంటే డు నాట్ కంపేర్, నీకు 3 ఇక్కడ వీళ్ళు 8 గంటలని. సో అలాగే 8 గంటలు చదువుతున్న వాళ్ళు, సో డు నాట్ లూజ్ ద ప్రొడక్టివిటీ, అంటే ఉత్పాదకతతో చదవండి, ప్రొడక్టివిటీని మిస్ అవ్వకుండా చదవండి. సో ఇందుకే స్టూడెంట్స్ అందరి కోసం చాలా మంది ప్లాన్ ఆల్రెడీ మిషన్ నిర్వాణ అని చెప్పేసి ప్రిలిమ్స్లో మీకు తీసుకొచ్చాను, మెయిన్స్లో కూడా తీసుకొచ్చాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 100 రోజుల ప్రణాళికతో 100 డేస్ ప్లాన్తో, సో ఇంతకుముందు చెప్పాను అంటే ఆల్రెడీ ఇంతకుముందు లాంచ్ చేసిన ఈ ప్లానే
మళ్ళీ ఈ 100 days కోసం మళ్ళీ నేను రివైజ్ చేస్తూ పెట్టడం జరిగింది. మీకు చూడొచ్చు ఒక్కసారి, దిస్ ఈస్ ద ఫ్యాకల్టీ టీమ్. సో దత్తు సార్ ఏపీ హిస్టరీ అండ్ రమణ సార్ ఏపీ హిస్టరీ తెలుగు మీడియం. సో 2 పాలిటీ బైలింగ్వల్. సో చూడండి, ఇండియన్ పాలిటీకి సంబంధించి లాస్ట్ 1 year నుంచి 6 months నుంచి 1 year కరెంట్ అఫైర్స్ అంతా మీరు చదవకపోయినా పర్వాలేదు, నా మీద నమ్మకం పెట్టుకోండి. నేను కంటెంట్ అంతా కూడా గ్యాదర్ చేస్తున్నాను. 1 fine time మొత్తం అంతా కరెంట్ అఫైర్ జస్ట్ నా క్లాసెస్ వల్ల కూడా కవర్ చేస్తా అనుకునే వాళ్ళు, అంటే నమ్మకం ఉన్న వాళ్ళు ఉంచండి. సో అది నేను కవర్ చేస్తాను. ఇండియన్ పాలిటీ క్లాసెస్ ని ఎంత బాగా చెప్పానో, సో కరెంట్ అఫైర్స్ కూడా అంతే రెట్టింపు ఉత్సాహంతో డెలివరీ చేస్తాను. అండ్ చూడండి, జగదీష్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఆల్రెడీ సార్ వీడియోస్ చేస్తున్నప్పుడే న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ అని కరెంట్ అఫైర్స్ అని ఎప్పటికప్పుడు కవర్ అవుతూనే ఉన్నాయి. అండ్ చౌటి ప్రభాకర్ సార్ అండ్ ప్రదీప్ సార్ ఇంగ్లీష్ మీడియంలో, చౌటి ప్రభాకర్ సార్ తెలుగు మీడియం అండ్ బైలింగ్వల్లో మంచిగా కవర్ చేస్తున్నారు. అంటే చూడండి, ఈ అందరి ఫ్యాకల్టీలు హిదాయతుల్లా సార్, జగదీష్ సార్కి తోడుగా సో ఒక కెటలిస్ట్ లాగా సైన్స్ అండ్ టెక్నాలజీకి హెల్ప్ అవుతున్నారు. అంటే ఇక్కడ చూడండి, మీకు కంటెంట్ జీరో, అసలు ఏది లేదు, 0 లెవెల్లో ఉన్నారు ఇప్పటికీ కూడా. అంటే ఇంతకుముందు చెప్పినట్టు సో డిఫరెంట్ స్టేజ్లో మీరు ఇలా ముందుకు వస్తూ వచ్చారు. సో ఇంతకు మించి ఛాన్స్ ఉండదు. సో ఎవరైతే ఇంకా అయిపోయినాయి 0, అట్లీస్ట్ ఇవాల్టి నుంచి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్ నుంచి చదవడం స్టార్ట్ చేద్దాం అని అనుకుంటూ ఉంటారు. 0 స్టేజ్లో ఉన్నారు. మీకు నేను చెప్తుంది ఒకటే. సో చూడండి, మీకు ఇక్కడ స్టడీ ప్లానర్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు ఇక్కడ చూడొచ్చు, మీరు కోచింగ్ ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు, మీరు జస్ట్ దీన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. ఈ ప్రింట్అవుట్ ఆప్షన్ కూడా మీకు టెలిగ్రామ్లో రోహిత్స్ అనాలిసిస్ అనే టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. జస్ట్ చూడండి, ఎకానమీ సిలబస్ అండ్ బేసిక్స్ వీడియోస్. సో పాలిటీ ఫౌండేషనల్ క్లాసెస్ అంటే బేసిక్స్ నుంచి ఏమేం కవర్ చేయాలి, ఏమేం కవర్ చేయకూడదు, అంటే దీని ఒక ప్రింట్అవుట్ తీసుకొని అండ్ వెనకాల స్పేస్ ఉంటుంది కదా, Day 1 ఏం చదువుతున్నారు, Day 2 ఏం చదువుతున్నారు, ఇలా రోజువారీ ప్రణాళికతో ముందుకెళ్ళండి. మీరు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి ఈ డేట్స్ గురించి ఆలోచించకండి, ఇవాల్టి నుంచి స్టార్ట్ చేయండి. సో Day 1 ఏం చదవాలి. సో ఎందుకంటే ఇప్పుడు క్లాసెస్ ఏవైతే ఉన్నాయో స్పష్టంగా మంచిగా బైలింగ్వల్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి న్యాయం చేసే విధంగా ఇప్పటి వరకైనా కానీ, ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది డిఫరెంట్ ప్లేసెస్లో కోర్సెస్ కొనుక్కొని ఇబ్బంది పడ్డ స్టూడెంట్స్ కూడా ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళకి ఇప్పటికైనా మంచి కంటెంట్ తీసుకొని, ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ డామినేటెడ్, పాలిటీ కరెంట్ అఫైర్స్ డామినేటెడ్, ఎకానమీ కరెంట్ అఫైర్స్ డామినేటెడ్, ఇలా ఈ 3 కరెంట్ అఫైర్స్ డామినేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్న పరిస్థితుల్లో ఈ కరెంట్ అఫైర్స్ ని డామినెంట్ గా చెప్పే ఫ్యాకల్టీ ఉండాలి. అలాంటి ఫ్యాకల్టీతోనే మన దగ్గర వీడియో క్లాసెస్ ఉన్నాయి. మీరు ఒక్కొక్కరి గురించి యూట్యూబ్లో సెర్చ్ చేసిన నంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. వాళ్ళు చెప్పిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని సిస్టమాటికల్గా ఆర్డర్ చేయడం జరిగింది, అంటే సిస్టమాటికల్గా అలైన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో Day 1, Day 2, Day 3, Day 4, Day 5, Day 6 అన్నట్టు. సో ఇలాగ ఆల్మోస్ట్ సో నేను ఇంతకుముందే ప్రతిసారి ప్లాన్స్ ఇస్తూ వస్తున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ మీరు ఒక 20 రోజులు ఈ ప్లాన్ని ఫాలో అవ్వండి, జస్ట్ 20 days. ఈ 20 days మీరు ఈ ప్లాన్ని ఫాలో అవుతే ఆటోమేటికల్గా నెక్స్ట్ అడుగు మీకు తెలియకుండా మీరే వేస్తూ ఉంటారు. అంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలా వద్దా అనే స్టేజ్ నుంచి మీరు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్కి వెళ్ళారు. అంటే ఈ స్టేజ్కి వెళ్తాను అని మీరు ఎప్పుడు అనుకోలేదు. సో ఇప్పుడు ఏంటంటే అంత మంచిగా చదివిన మీరు ఇప్పుడు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా పోటీలో మళ్ళీ వెనక పడిపోతారు. సడన్గా ఎగ్జామ్ డేట్స్ ఇచ్చేసరికి ఎలా చదవాలి, ఏం చదవాలి అనే సందిగ్ధంలో, టెన్షన్లో వీటిలో పడిపోతారు. సో సింపుల్గా అట్లీస్ట్ రోజుకి ఒక 5 గంటలైనా మెల్లిమెల్లిగా బుక్స్ని మళ్ళీ రివైజ్ చేయండి. ఇంకొంతమంది స్టూడెంట్స్ ఆల్రెడీ చదువున్నారు కానీ అనవసరంగా మళ్ళీ కొత్త స్టఫ్కి వెళ్ళిపోయి మళ్ళీ రివిజన్ వెనకాల పడుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, తక్కువ చదవండి, ఎక్కువ రివైజ్ చేయండి, ఎక్కువ రాయండి అంటే టెస్ట్స్ రాసి మీలో ఉన్న లోపాలని వెతుక్కోండి. నేను 100లో 99 మంది స్టూడెంట్స్ని ప్రతిసారి ప్రతి బ్యాచ్లో చూస్తూ ఉంటాను. సో వాళ్ళు ఎంతో ఖర్చు చేసి కోర్సెస్ కొంటారు, ఎంతో ఖర్చు చేసి బుక్స్ కొంటారు, కొన్నిసార్లు ఎంతో ఖర్చు చేసి టెస్ట్ సిరీస్లో కూడా కొంటారు. కానీ ఇవన్నీ కావాల్సినవి. సో నువ్వు ఎంత ఖర్చు చేసినా, ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, అంటే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఒక బుక్ పట్టుకుంటారు, ఒక బుక్. సో ఈ బుక్ ఎంత సేపట్లో కంప్లీట్ చేయాలి అని ఆలోచిస్తారు. కానీ సో ఫర్ సపోజ్ ఈ బుక్ మీరు ఫర్ సపోజ్ ఒక 3 daysలో కంప్లీట్ చేసాం.
ఇంకొక పర్సన్ 5 days లో కంప్లీట్ చేస్తారు, ఇంకొక పర్సన్ 10 days లో కంప్లీట్ చేస్తారు. ఎప్పుడైనా ఎన్ని రోజుల్లో బుక్ చదివాము అన్నది ఎప్పుడు ఆలోచించకూడదు. ఈ బుక్లోని స్టఫ్ ఎంత మేరకు నీ బ్రెయిన్లోకి వెళ్తుంది అన్నట్లుగానే నువ్వు ఆలోచించాలి. ఆ స్టఫ్ నీ బ్రెయిన్లో వెళ్ళడానికి నువ్వు ఎటువంటి స్టెప్స్ తీసుకున్నావు అంటే దాంట్లోంచి ఏదైనా షార్ట్ నోట్స్ రాసుకున్నావా, లేకపోతే దాంట్లో ఏదైనా షార్ట్ కట్స్ పెట్టుకున్నావా గుర్తుపెట్టుకోవడానికి, ఇది మ్యాటర్. కానీ మీరంతా ఏం చేస్తారంటే బుక్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసి బుక్ అయిపోతే అమ్మయ్య బుక్ అయిపోయిందన్న ఫీల్లో మీరు ఉంటున్నారు. కానీ థింగ్ ఏంటంటే బుక్లోని ఎసెన్స్ అర్థం చేసుకోవాలంటే మీరు స్లోగానైనా చదవండి, పర్లేదు, ఎంత స్లోగానైనా చదవండి. అంటే చదివిన ప్రతి కాన్సెప్ట్ తర్వాత కళ్ళు మూసుకొని ఏంటి నేషనల్ ఇన్కమ్ టాపిక్ అయిపోయింది. అసలు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, ప్రైమ్ మినిస్టర్ అనే టాపిక్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ ఎలా ఉంది సిస్టమ్ అంతా కూడా, కాకతీయాస్ గురించి నేర్చుకున్నారు, ఎలా స్టార్ట్ అయ్యారు, సో వాళ్ళు ఎలా పరిపాలించారు, దాంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి. సో ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేస్తే ట్రాన్స్జెనిక్ అంటే ఏంటి, లేకపోతే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ గురించి ఏం చెప్తుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, గోల్ 1 ఏంటి, గోల్ 2 ఏంటి, ఎన్ని గోల్స్ ఉన్నాయి. సో ఒక్కసారి కళ్ళు మూసుకొని చూడండి. మీరు చిన్నగా చదువుకున్నప్పుడు చిన్నప్పుడులో మీకు ఈ అలవాటు ఉంటుంది, బుక్ పైన ఇలా చేతి పెట్టి క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ పైన చేతి పెట్టి ఇలా కళ్ళు మూసుకొని ఆ ఆన్సర్ని నెమరు వేస్తూ ఉండేవాళ్ళు, బట్టి కొట్టడం. అంటే అలా బట్టి కొట్టమని నేను చెప్పట్లేదు, కానీ అదే దాన్ని కొంచెం అప్డేటెడ్గా చేయండి. ప్రతిసారి చదువుకున్న కాన్సెప్ట్ని కళ్ళు మూసుకొని రివైజ్ చేయండి, ఏముంది ఆ కాన్సెప్ట్లో. సో ఇలా రివైజ్ చేస్తున్న కొద్దీ నువ్వు ఎక్కడ మర్చిపోతున్నావు ఇమీడియట్గా ఆ పాయింట్కు నువ్వు వెళ్ళి చెక్ చేసుకొని సో మళ్ళీ దాన్ని చూసుకుంటావు. అప్పుడు మర్చిపోయే టెండెన్సీ చాలా వరకు తగ్గుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ నెగటివ్ మార్క్స్ ఉన్నాయి. నెగటివ్ మార్క్స్ ఉన్నప్పుడు నువ్వు హాఫ్ చదువుకొని పోతే ఈ నెగటివ్ మార్క్స్కి బలి అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫుల్గా చదవాలంటే ఎఫెక్టివ్గా రివైజ్ చేయాలి. సో తక్కువైనా చదవండి, ఎఫెక్టివ్గా రివైజ్ చేయండి, ఎఫెక్టివ్గా టెస్ట్ రాసుకోండి. సో దానికోసమే చూడండి, సో నేను ఈ కోర్సులోని ఎవ్రీథింగ్ అందుబాటులో పెట్టాను. జస్ట్ 3000 రూపీస్కి చూడండి, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ స్పెషలైజ్డ్ టెస్ట్ సిరీస్. మళ్ళీ మీకు ఇక్కడ చూస్తే రమణ సార్ తెలుగు మీడియం, సైన్స్ అండ్ టెక్నాలజీ జగదీష్ సార్, దత్తు సార్ ఇంగ్లీష్ మీడియం. ఎందుకంటే కొంతమంది బేసికల్గా ఇది తెలుగు మీడియం కోర్సు, కొంతమంది దత్తు సార్ అడిగేసరికి సార్ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు మిషన్ నిర్వాణ 2.0 అని చెప్పి చెప్తున్నాను చూడండి, డే 1. సో చూడండి ఇక్కడ 29 కనిపించినా ఏం ఇబ్బంది పడకండి, ఒక్కొక్కటి 10 minute వీడియోస్ ఉన్నాయి, 15 minutes వీడియోస్ ఉన్నాయి, అందుకోసం కొంచెం కౌంట్ ఎక్కువగా మీకు కనిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో చూడండి మళ్ళీ ఇప్పుడు డే 4, డే 5. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నంబర్ ఎందుకు ఎక్కువ కనబడుతుందంటే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. మీకు ఇక్కడ చూస్తే ఇప్పుడు చూడండి, సో పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ వీడియో క్లాసెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియో క్లాసెస్. ఇక్కడ ఏమవుతుందంటే బోత్ తెలుగు మీడియం ఉన్నాయి, దాంతోపాటు ఇంగ్లీష్ మీడియం వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి. చూడండి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. సో అందుకోసం అంటే ఇక్కడ మీరు జస్ట్ మీ కన్ఫ్యూజన్ని ఓవర్కమ్ చేయడానికి ఆ శ్రమ కూడా మేమే పడ్డం జరిగింది. మీరు ఇక్కడ చూస్తే డే 1 ఏం చదవాలి, డే 2 ఏం చదవాలి, డే 3 ఏం చదవాలి, డే 4 ఏం చదవాలి, డే 6 చూడండి, డే 18, డే 20. సో ఆల్మోస్ట్ మీరు చూస్తే డే 40, డే 50కి వెళ్ళిపోయింది. చూడండి డే 62, డే 64. సో జస్ట్ యూ నీడ్ టు ఓపెన్ ద డే. సో మీరు ఆ పర్టికులర్ డే ఓపెన్ చేసి, సో ఇంతకుముందు నేను షెడ్యూల్లో చెప్పినట్టు సో ఇలా ఉంది, ఏం చదవాలి, ఎంతసేపు చదవాలి. సో మనము ఈ ప్లాన్ ద్వారా ఆల్మోస్ట్ టోటల్గా 85% ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ చేసేస్తున్నాం. ఎందుకు 85% అంటున్నానంటే ఇంకా ఏపీ ఎకానమీ చెప్పలేదు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని కరెంట్ అప్డేట్స్ ఉన్నాయి. సో అలాగే సో ఏవైనా పాలిటీకి సంబంధించి కొన్ని కరెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అందుకోసం 85% ఆఫ్ ద సిలబస్ ఉంది. సో ఇప్పటికైనా కూడా 0 లెవెల్లో ఉన్న వాళ్ళు, సో మీరు ఈ మంచి 100 days రూట్ మ్యాప్ మీకు ఇచ్చాను. సో 65 days ప్లస్ ఇంకొక 25 days రివిజన్ పెట్టుకోండి. సో ఇంకొక 5 days కూల్గా అన్ని ఆలోచించడానికి పెట్టుకోండి. సో ఇట్లాగా మీకు కంప్లీట్గా సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా మీకు ఇంత మంచి స్ట్రాటజీ అందించడం జరిగింది. అఫ్ కోర్స్ ఇది సీనియర్ ఆస్పిరెంట్స్ ఆల్రెడీ వినే ఉంటారు, కానీ ఎవరైతే ఇప్పటి నుంచైనా ప్రిపేర్ అయిపోయి ఇప్పటి నుంచైనా ర్యాంక్ కొట్టాలి, దానికి సరైన ప్లాన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళ కోసం రోహిత్స్ అనాలిసిస్ చాలా చాలా మంచి ఆపర్చునిటీ, మంచి అద్భుతమైన ఫ్యాకల్టీ టీంతో అద్భుతమైన కంటెంట్ని మీకు అందిస్తున్నాను. సో అది సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 డేట్ ఎప్పుడైతే గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్ ఎప్పుడు డేట్ ఇస్తుందో, డేట్ ఇచ్చిన తర్వాతనే చదవడం స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు కొంచెం రిలాక్స్ మోడ్లో ఉందాము అనుకుంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ అట్ ఆల్. నేను ప్రతిసారి చెప్తుంటాను, క్యారెట్ టాటాయిస్.
సో ఇదే టెండెన్సీతో ఉండండి. ఎప్పుడైనా కూడా ఆ ర్యాబిట్ ఏం చేస్తుందంటే, టైం ఉంది కదా, మనకి ఎనర్జీ ఉంది, మనం తలుచుకుంటే ఉరకలేమా, సో మనం తలుచుకుంటే పరిగెత్తలేమా, సో టార్టాయిస్ దాంతోనే నాకేంటి పోటీ అని చెప్పి అది అలా పడుకుంటుంది. టార్టాయిస్ మాత్రం చాలా స్లోగా వెళ్తూ 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 తన గమ్యాన్ని రీచ్ అవుతుంది. సో మీలో కూడా చెప్తున్నాను, చాలా మందికి ఇప్పుడు ర్యాబిట్ టెండెన్సీ ఉంటుంది. సో రిలాక్స్ అవుదాము, మెల్లిగా చదువుదాము, సో తర్వాత ముందుకు వెళ్దాము అని చెప్పేసి. కానీ కొంతమంది టార్టాయిస్ లాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, మీరు ఎంత వెనుకబడి ఉన్నా, మీరు ఎంత స్లో లెర్నర్స్ అయినా, అలాగ స్లోగా చదువుతూ చదువుతూ ఈ 100 రోజులు కన్సిస్టెంట్గా వెళ్తే 100% విజయం మీదే. ఓకే, సో అది అట్లీస్ట్, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్లో మోటివేషన్ తగ్గింది, చదవాలన్న ఉత్సాహం కూడా తగ్గింది అని నేను గమనిస్తున్నాను. సో మళ్ళీ మిమ్మల్ని ఉత్సాహానికి తీసుకురావాలి అన్న ప్రధాన ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఎవరికైనా వీడియో ఇబ్బంది కలిగించినా, సో నా యాప్ వల్ల ఇప్పటి వరకు ఎవరికైనా ఇబ్బంది అయినా కానీ మీరు ఖచ్చితంగా పాజిటివ్గా ఆలోచించి నాకు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే వాటన్నిటిని కూడా ఇప్పుడు రెక్టిఫై చేయడం జరిగింది. యాప్ చాలా చాలా సింప్లిఫై అయిపోయింది. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి యాప్ ఇంకో ప్లాట్ఫామ్కి షిఫ్ట్ అయిపోయేసరికి ఈ ట్రాన్సిషన్ ప్రాసెస్లో నేను ఇబ్బంది పడ్డాను, స్టూడెంట్స్ కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు. సో అందుకోసం కొన్ని రోజులు నేను కూడా మానసికంగా చాలా ఇబ్బంది పడ్డాను. బట్ ఎవ్రీథింగ్ గాట్ సెటిల్డ్ నౌ అండ్ ఆర్ యాప్ ఈస్ పర్ఫెక్ట్ నౌ. మీకు ఇంకేదైనా ప్రిపరేషన్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కానీ డైరెక్ట్గా మీరే నాకు మెసేజ్ పెట్టొచ్చు. 9110556858. ఇది నా పర్సనల్ నంబర్. కాల్ చేయకండి, జస్ట్ వాట్సాప్ చేయండి. దిస్ ఇస్ మై వాట్సాప్ నంబర్. థ్యాంక్ యూ గైస్.